ఎంతటి హై బీపీ సమస్య అయినా సరే ఈ యొక్క టెక్నిక్ ద్వారా మీ యొక్క బీపీ నార్మల్‌గా వస్తుంది. సింపుల్‌గా ఇది బ్రహ్మముద్ర. థంబ్ ఫింగర్‌ని లోపలికి ఫోల్డ్ చేసి దానిపైన మిగతా 4 వేళ్ళు ఫోల్డ్ చేసి మీ 2 చేతులు ఇలా కలిపి బ్రహ్మముద్ర అంటే మీ యొక్క బొడ్డు ప్రదేశం దగ్గర ఈ 2 చేతులు కూడా ఇలా కలిపి ఉంచండి. ఇది బ్రహ్మముద్ర. అంటే ఎంతటి హై బీపీ అయినా సరే మీకు నార్మల్‌గా రావడానికి అవకాశం ఉంది. అంటే బై బర్త్ కనెక్ట్ మన బొడ్డు ప్రదేశం. భ్రామరి ప్రాణాయామం 21 టైమ్స్ మీరు చాంట్ చేయాలి. బ్రీత్ ఇన్ చేస్తూ నోస్ ద్వారా గాలి తీసుకుంటూ అంటే లిప్స్ కంప్లీట్‌గా క్లోజ్ చేసి ఉంచాలి. నోస్ ద్వారా గాలి తీసుకుంటూ వదిలేటప్పుడు మకారాన్ని ఉచ్చరించాలి. అంటే వరకు పూర్తిగా గాలి నింపుతూ డయాఫ్రామ్ పూర్తిగా పొట్ట భాగం వరకు గాలిని ముద్ర అడాప్ట్ చేశారు. పొట్ట వరకు పూర్తిగా గాలిని పీలుస్తూ శ్వాసను గమనించాలి. బ్రీతింగ్ నార్మల్‌గా వస్తుంది. మళ్ళీ బ్రీత్ ఇన్ కంప్లీట్‌గా డయాఫ్రామ్ వరకు పూర్తిగా గాలి ఆక్సిజన్ తీసుకుంటూ మళ్ళీ వదిలేటప్పుడు హమ్మింగ్ సౌండ్ మకారాన్ని ఉచ్చరిస్తూ భ్రామరి ప్రాణాయామం ఇది అంటే ఒక 9 లాగా మీకు ఎంత హై బీపీ ఉన్నా సరే బీపీ నార్మల్‌గా రావడానికి అవకాశం ఉందన్నమాట. 1 బ్రహ్మముద్ర పెట్టారు. 2 ఈ మకారాన్ని. ఈ హమ్మింగ్ అంటే భ్రామరి ప్రాణాయామం అంటారు దీన్ని. చాలా చాలా రిలాక్సేషన్ వస్తుంది. ఎంత హై బీపీ అయినా సరే తగ్గడానికి అవకాశం ఉంది. ఎంతటి హై బీపీ సమస్య అయినా సరే ఈ యొక్క టెక్నిక్ ద్వారా మీ యొక్క బీపీ నార్మల్‌గా వస్తుంది. సింపుల్‌గా ఇది బ్రహ్మముద్ర. థంబ్ ఫింగర్‌ని లోపలికి ఫోల్డ్ చేసి దానిపైన మిగతా 4 వేళ్ళు ఫోల్డ్ చేసి మీ 2 చేతులు ఇలా కలిపి బ్రహ్మముద్ర అంటే మీ యొక్క బొడ్డు ప్రదేశం దగ్గర ఈ 2 చేతులు కూడా ఇలా కలిపి ఉంచండి. ఇది బ్రహ్మముద్ర. అంటే ఎంతటి హై బీపీ అయినా సరే మీకు నార్మల్‌గా రావడానికి అవకాశం ఉంది. అంటే బై బర్త్ కనెక్ట్ మన బొడ్డు ప్రదేశం. భ్రామరి ప్రాణాయామం 21 టైమ్స్ మీరు చాంట్ చేయాలి. బ్రీత్ ఇన్ చేస్తూ నోస్ ద్వారా గాలి తీసుకుంటూ అంటే లిప్స్ కంప్లీట్‌గా క్లోజ్ చేసి ఉంచాలి. నోస్ ద్వారా గాలి తీసుకుంటూ వదిలేటప్పుడు మకారాన్ని ఉచ్చరించాలి. అంటే వరకు పూర్తిగా గాలి నింపుతూ డయాఫ్రామ్ పూర్తిగా పొట్ట భాగం వరకు గాలిని ముద్ర అడాప్ట్ చేశారు. పొట్ట వరకు పూర్తిగా గాలిని పీలుస్తూ